కార్మిక చట్టాల్లోని లొసుగుల కారణంగా లక్షలాది చిన్నారులు ప్రమాదకర కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. ప్రధానంగా బీడీలు, సిగరెట్ల తయారీలో పిల్లలదే ప్రధాన పాత్ర. బళ్ళో పాఠాలు చదువుకోవాల్సిన పసి మొగ్గలు రోజుకు 8 గంటలు, వారంలో ఒక్క రోజైనా సెలవు లేకుండా బీడీలు చుట్టడంలోనే కాలం గడిపేస్తున్నారు. తునికాకును చుట్టి దానిలో పొగాకు నింపి దారంతో కడుతుండడం సగిరాకు నిత్యకృత్యమే. 11 ఏళ్ల సగిరా తనకు 7 ఏళ్ల వయసు నుంచే బీడీలు చుడుతోంది. అప్పట్లో తన అన్నలకు చిన్న చిన్న పనులు చేయడంలో సాయపడుతుండేది. ఏడాది నుంచి ఈ వృత్తిలో పూర్తిగా స్థిరపడిపోయింది. అలా అని ఆ చిన్నారికి ఈ పనేమీ ఇష్టం కాదు. মনের মধ্যে কি কষ্ট হয়? খেলাধুলা করতে। పశ్చిమ బెంగాల్లోని దులియాన్ పట్టణంలో ప్రతి చిన్నారి కుటుంబ సభ్యుల పనిలో పాలు పంచుకుంటున్నారు. అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా ఉండాలని భావిస్తున్నారు. ఏ ఇంటి ముందు చూసినా, రోడ్డు పక్కన చూసినా పెద్దలతో పాటు చిన్నారులు బీడీలు చుడుతూ కనిపిస్తారు. ఒక్క దిలియాన్లోనే దాదాపు 20,000 కుటుంబాలు ఈ వృత్తిలో ఉన్నాయి. బీడీ పరిశ్రమలో దాదాపు 10 లక్షల మంది చిన్నారులు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఇంత చేసి వారికి కిట్టేది 1000 బీడీలకు 75 రూపాయలు మాత్రమే. ఇది స్థానికులకు మంచి ఆదాయ వనరు అని యజమానులు చెబుతుండడం గమనార్హం. ये बीड़ी जो इंडस्ट्री है, बीड़ी यहाँ का रोजी रोटी बहुत बीड़ी का ऊपर डिपेंड करता है ना। खराब भी है, अच्छा भी है। जैसे खराब है उसको नुकसान है, कुछ नुकसान पहुँचता है बच्चे लोगों को, लेकिन क्या संसार चलाने के लिए उसको जो पैसा चाहिए वो तो यहाँ जो इंडस्ट्री है दूसरा कोई इंडस्ट्री नहीं है, इसके ऊपर डिपेंड करता है। इसमें सब बीड़ी बनाता है अपना रोजी रोटी के लिए। అనేక పరిశ్రమల్లో బాల కార్మిక చట్టాలు ఏమాత్రం అమలవడం లేదు. 7-8 ఏళ్ల పసిపిల్లలు బీడీ కట్టెలను పొట్లాలు కడుతున్నారు. దుర్భర పేదరికం వల్ల తల్లిదండ్రులు తమ చిన్నారులను బడికి పంపలేకపోతున్నారు.